హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఉద్యోగుల జీతాలకైతే లైన్ క్లియర్ అయిందండి. సో ఆ వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, మార్చి నెల జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే బిల్లులలో కదలిక అయితే ఉంది అని అయితే అంటున్నారండి. సో చాలా వరకు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిలో అయితే ఉన్నాయని అయితే సమాచారం. అలాగే కొన్ని బిల్లులు మాత్రం ఆర్బీఐ ఈక్వబేట్ దశ వరకు కూడా చేరుకున్నాయని అయితే తాజాగా మనకు అందిన సమాచారం అండి. సో ఈ రోజు నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆర్బీఐ బాండ్ల వేలంలో 4,000 కోట్ల రూపాయలు అయితే ఏపీకి ఆమోదం లభించిందండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనివల్లనే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల లైన్ క్లియర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే దీని ద్వారా అందరికీ సరిపోతాయి కాబట్టి జీతాలు మరియు పెన్షన్లు. ఇక 4,000 కోట్ల రూపాయల బాండ్ల వేలంలో పాల్గొన్న ఆమోదం లభించిందండి ఏపీకి. ఏపీ ప్రభుత్వం మార్చి 28న బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకుంది. అలాగే ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో అయితే 4,000 కోట్ల రూపాయలు అయితే తీసుకుందండి. ఇక ఏప్రిల్ 2వ తేదీన అంటే ఈరోజు మంగళవారం ఈ నగదును రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అయితే జమ కానుంది. కాగా మే నెల వరకు మరో 9,000 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపింది. కాబట్టి ఇప్పుడు వచ్చే 4,000 కోట్లు, తర్వాత వచ్చే 9,000 కోట్లు మొత్తం కలిపిన సో ఉద్యోగుల జీతాలకైతే లైన్ క్లియర్ అయింది అనేది చెప్పుకోవచ్చండి. సో అదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.